హాయ్ అండి. మనకి కొంచెం అర్జెంట్ జాకెట్లు వచ్చినప్పుడు మనం హెమ్మింగ్తో పని లేకుండా కుట్టుకోవాలి కదా. నేనైతే ఇప్పుడు హ్యాండ్ ఇట్లా కుట్టుకు చూపిస్తున్నాను, అంటే హెమ్మింగ్తో పని లేదు. ఫస్ట్ అయితే ఒరిజినల్కి ఇట్లా లైనింగ్ అయితే పెట్టి జాయిన్ చేసేసుకుందాము. పెట్టిన తర్వాత మనకి ఫస్ట్ అయితే అంచు కుట్టుకుందామండి. ఇట్లా చాలా సింపుల్ అండి. మనం వీపు కూడా హెమ్మింగ్తో పని లేకుండా ఇట్లా పెట్టేసుకోవచ్చు, మెడ పెట్టుకోవచ్చు, ఇట్లా చేతులు కూడా పెట్టుకోవచ్చు. హెమ్మింగ్తో పని ఉండదండి. కానీ ఇది అందరూ ఇష్టపడకపోవచ్చు కూడా, కానీ చాలా సింపుల్ అనమాట. కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ని మనం ఇట్లా లైనింగ్కి జాయిన్ చేసేద్దాం అనమాట. ఇట్లా పైన కుట్టేసుకుంటూ వద్దాం. అంటే మనం ఫస్ట్ అయితే పట్టీ పెట్టుకుంటాం కదా, పట్టీ వరకు మార్క్ అయితే పెట్టుకుంటాం కదా, ఇంక సేమ్ ఇంక దాని మీదనే వస్తుంది, ఆ మార్క్ మీదే వస్తుంది అది క్లాత్ కూడా. పట్టి మనకి ఎంత అయితే కావాలో అంతే వస్తుంది. అది మనం ఎక్కువ తీసుకున్నా కానీ రాదు, ఎందుకంటే మనకి లోపల లైనింగ్ ఉంది కదా, లైనింగ్ దాటి పక్కకి రాదనమాట. అలా చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం నేనైతే ఇవి చాలా వరకు ఇలాగే కుడతాను నేనైతే, హెమ్మింగ్తో పని లేకుండా. ఒక్కోసారి హెమ్మింగ్ చేయాలన్నా కానీ హడావుడి అవుతుంది. అటువంటప్పుడు కొంచెం ఇలాగే పెట్టుకుంటున్నాను. ఈ మధ్య ఏంటంటే అన్ని గోట్లు కాబట్టి ఇంకా ఇదైతే నేను పెట్టట్లేదు. గోట్లు లేనివి మాత్రమే ఇట్లా పెడతాను నేను. చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా. హెమ్మింగ్తో పని ఉండదు, హెమ్మింగ్ చేసినట్టే ఉంటుంది, మనకి ఇబ్బంది ఉండదు. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఇలా ట్రై చేయొచ్చండి, ఎవరైనా కానీ. ఇదైతే క్లియర్గా ఉంది చూడ్డానికి కూడా. చూడండి ఎంత బాగుందో, నీట్గా ఉంది. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు కావాలంటే కూడా షేర్ చేసుకోవచ్చు.